అది December 5th. ఆ రోజు పుష్ప ప్రీమియర్ షోస్ కి 24 hours వేసుకోవడానికి తెలంగాణ అండ్ ఏపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఆ రోజు అల్లు అర్జున్ గారు ప్రీమియర్ షోస్ కి సంధ్య థియేటర్ కి రావడం జరిగింది. నార్మల్ గానే సంధ్య థియేటర్ దగ్గర జనాలు ఎక్కువగా ఉంటారు. అలాంటిది స్టార్ హీరో రావడంతో జన సమూహం ఇంకా పెరిగి అది తొక్కిసలాటకు కారణమైంది. అయితే అదే రోజు సినిమా చూడ్డానికి వచ్చిన భాస్కర్ గారి కుటుంబానికి తీరని లోటు కొని తెచ్చింది. ఆ తొక్కిసలాటలో భాస్కర్ గారి భార్య రేవతి గారు చనిపోయారు. మరియు తన కుమారుడు ఇప్పుడు చావు బతుకుల్లో ఉన్నాడు. దీని మీద భాస్కర్ గారు అల్లు అర్జున్ గారి మీద BNS భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అని కేసు వేశాడు. అంటే ఒక వ్యక్తి తన వల్ల చనిపోయాడు కానీ చనిపోవడానికి తనే కారణం అనే సంగతి తనకి తెలియదు అని ఈ సెక్షన్ మీనింగ్. నిన్న 13th December 11:30కి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు అల్లు అర్జున్ గారి ఇంటికి వెళ్లి తనని కస్టడీలోకి తీసుకున్నారు. దాని తర్వాత ఇమీడియట్ గా గాంధీ హాస్పిటల్కి తరలించారు. గాంధీ హాస్పిటల్కి ఎందుకు అంటే అల్లు అర్జున్ గారు మెడికల్గా ఫిట్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి బ్లడ్ టెస్ట్ చేయించారు. అల్లు అర్జున్ గారు తను సంధ్య థియేటర్కి వెళ్లే ముందు ఆ రోజు థియేటర్ యాజమాన్యానికి అలాగే పోలీసులకి చెప్పాను అనే స్టేట్మెంట్ మీద ఉన్నాడు. సంధ్య థియేటర్ వాళ్ళు కూడా 4th December రోజు అంటే పుష్ప రిలీజ్ అయ్యే ముందు రోజు పోలీస్ వాళ్ళని బందోబస్తు అడిగినట్టు కూడా చెప్పారు. ఇప్పుడు ప్రజెంట్ నాంపల్లిలో భాస్కర్ గారు వేసిన కేసు మరియు అల్లు అర్జున్ లాయర్స్ అశోక్ రెడ్డి, నిరంజన్ రెడ్డి హైకోర్టులో అల్లు అర్జున్ గారి తప్పు లేదని వేసిన కేసులు 2 నడుస్తున్నాయి. అల్లు అర్జున్ లాయర్స్ వేసింది క్వాష్ పిటిషన్. అంటే క్వాష్ అంటే ఒక కేసు కరెక్ట్ కాదు అని రద్దు చేసే పిటిషన్. Immense love and support. Thank you. I'm safe. Baane unnanu. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident there's been a loss of a person, and we're always very sorry for whatever's genuinely happened. And నా కొడుకు మూవీ చూస్తా అంటే ఆ రోజు సంధ్యా థియేటర్లో మూవీకి తీసుకెళ్ళాను. మూవీ చూస్తా అంటేనే తీసుకెళ్ళాను. అక్కడ అల్లు అర్జున్ వచ్చినందుకు ఆయన తప్పేం లేదు. మేమేమైనా ఉంటే దానికి కేసు విత్డ్రా చేసుకోనికి రెడీ ఉన్నా. అది న్యూస్ కూడా నాకు పోలీస్ వాళ్ళు ఏమి ఇన్ఫామ్ చేయలేదు అరెస్ట్ చేస్తున్నట్టు. నేను ఇప్పుడు మొబైల్లో చూసిన, హాస్పిటల్లో ఉన్నప్పుడు మొబైల్ చూసిన ఇట్లా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని. అల్లు అర్జున్కి అయితే ఏం సంబంధం లేదు. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నట్టు వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియో లైక్, కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్.